నువ్వు నిత్యం శివారాధన శివాభిషేకం అలవాటు ఉంది. ఆ అలవాటు నేను ఎలా కాపాడుతుందో తెలుసా? అది ఎంత మంచి అలవాటో తెలుసా? నిత్యం శివారాధన శివాభిషేకం చేస్తూ 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 ఉండగా నిన్ను శివుడు ఎలా కాపాడతాడంటే, నీ గురించి నీ వెనక నీ శత్రువులు నిన్ను ఏం చేద్దామని ట్రై చేసినా అంటే వాళ్ళ గాలి కూడా నీ దగ్గరికి రాకుండా తరిమి తరిమి కొట్టేస్తాడు పరమేశ్వరుడు. ఎందుకంటే నువ్వు ఉదయం లేచిన కాంచి నువ్వు నైట్ పడుకునే వరకు శివా 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 అని పలుకుతూ ఉండే నీకు శివుడు రక్షణగా మారుతాడు, శివుడు శక్తిగా మారుతాడు, శివుడు ధైర్యంగా నిలబడతాడు. అలాంటి నీకు నిన్ను తొక్కేద్దామన్నా, నిన్ను నీ చెడు కోరుకుందామన్నా ఎవరైనా అనుకున్నారో వాళ్ళ గాలి కూడా నీ దగ్గరికి రానివ్వకుండా తరిమి తరిమి కొట్టేస్తాడు పరమేశ్వరుడు. ఇది ధైర్యంగా 10 మందికి షేర్ చేయండి, 10 మందికి పంచుకోండి. ఇది ఎందుకంటే శివతత్వంలో నువ్వు నిలిచిపోయి ఉన్నప్పుడు శివుడు నీకు రక్షణగా త్రిశూలం పట్టుకొని నిలబడతాడు. నీ ముందు నడిచేవాడు ఈశ్వరుడు, నీ వెనక నడిచేవాడు ఈశ్వరుడు, నిన్ను ప్రయాణించేలా చేసేవాడు పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుని నువ్వు నమ్ముకున్నప్పుడు ఎలాంటి వారి దగ్గర నుంచి కూడా నీకు ఎలాంటి ఆపద రాకుండా రక్షించేవాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు అంటే. ధైర్యంగా ఉండు, గొప్పగా చెప్పుకో. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.